ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగ్గ పేర్లు ఏమైనా ఉన్నాయి అంటే అందులో ముందుండేది సూపర్ స్టార్ రజనీకాంత్. హంగులు ఆర్భాటాలు ఆయన నిఘంటువులోనే లేవు. సింపుల్గా సామాన్యుడిలా అందరివాడిలా ఉండే రజనీకాంత్ దశాబ్దాలుగా ఇండియన్ సూపర్ స్టార్గా వెలుగొందుతున్నారు. బస్ కండక్టర్గా జీవితం మొదలుపెట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన వ్యక్తి రజనీకాంత్ పేరు చెప్తే ఆయన మేనరిజమ్స్ గుర్తొస్తాయి. ఆయన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే హీరోగా రజనీకాంత్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేసిన శివాజీరావు గైక్వాడ్ నటనపై ఉన్న ఇష్టం, పట్టుదలతో సినీ రంగంలో అడుగుపెట్టి అజేయమైన స్థానాన్ని సంపాదించారు. రజనీ స్టైల్, మేనరిజం దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన ఐకానిక్ చిత్రం పడయప్ప తెలుగులో నరసింహ 4K రూపంలో తిరిగి విడుదలవుతోంది. తలైవర్ 76వ ఏట అడుగు పెడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్కి ప్రతీకగా నిలిచారు రజనీకాంత్. హీరోకి ప్రత్యేకమైన లుక్ అవసరం లేదని, కేవలం స్టైల్, యాటిట్యూడ్తో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయవచ్చని ఆయన నిరూపించారు. రజనీ స్క్రీన్పై కనిపించే ప్రతి క్షణం థియేటర్లో ఈలలు, కేకలు, అరుపులతో రీసౌండ్ వస్తుంటుంది. ఆయన డైలాగ్ చెప్పే తీరు, సిగరెట్ తిప్పే విన్యాసం, ఫైట్లలో చూపించే ఎనర్జీ ఇవన్నీ ప్రత్యేక గుర్తింపును అందించాయి. అందుకే ఆయన్ను అభిమానులు కేవలం నటుడిగా కాదు, ఒక ప్రత్యేక వ్యక్తిగా భావించి ఆరాధిస్తారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు, భారతదేశం నుంచి జపాన్ వరకు రజనీ అడుగుపెట్టిన ప్రతి చోట ఆయనకు అద్భుతమైన అభిమాన ఆదరణ కనిపిస్తుంది. ఇప్పుడు 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి ప్రవేశిస్తున్న రజనీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెస్ చెబుతున్నారు. కర్ణాటకలో ఒక సాధారణ మరాఠీ కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించిన శివాజీరావు గైక్వాడ్ తర్వాత రజనీకాంత్గా ఎదిగారు. చిన్నప్పటి నుంచి కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోయినా ఆయనలోని కళాత్మకత చిన్న వయసులోనే కనిపించింది. స్కూల్ స్టేజ్ కార్యక్రమాలు, చిన్న నాటకాలలో చేసిన పాత్రలు ఆయన అభినయాన్ని బయటపెట్టాయి. చదువు పూర్తయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల బెంగళూరులో బస్ కండక్టర్గా ఉద్యోగం ప్రారంభించారు. కానీ టికెట్ ఇచ్చే తీరు, మాట్లాడే విధానం, వ్యక్తిత్వం అన్నీ ఆయనలో ఒక ప్రత్యేకతను చూపించాయి. చాలామంది ఆయన్ను సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. ఇలా చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చేరుకుని నటనలో శిక్షణ పొందారు. అక్కడే దర్శకుడు కె. బాలచందర్ ఆయనలోని ప్రత్యేకతను గుర్తించి ఒకరోజు స్టార్ హీరో అవుతావని చెప్పి ఆశీర్వదించారు. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్లో రజనీకాంత్ చిన్న పాత్రలో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. పాత్ర చిన్నదైనా ఆయన చూపించిన ఎనర్జీ, స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. వెంటనే వరుస అవకాశాలు వచ్చాయి. తొలి దశలో నెగిటివ్ పాత్రలు, గంభీరమైన రోల్స్ చేసుకుంటూ అనుభవం పెంచుకున్నారు. 1978లో ఒక్క సంవత్సరంలోనే 20కి పైగా సినిమాల్లో నటించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అదే ఏడాది వచ్చిన భైరవిలో మొదటిసారి హీరోగా నటించారు. అక్కడి నుంచే సూపర్ స్టార్ ప్రయాణం ప్రారంభమైంది. రజనీకాంత్ స్టైల్కి వర్ణనలు సరిపోవు. సిగరెట్ తిప్పే తీరు, నడకలోని కాన్ఫిడెన్స్, డైలాగ్ చెప్పే సమయంలో కనిపించే టైమింగ్ ఇవన్నీ ఆయన ప్రత్యేకం. గుర్తుండిపోయే రజనీ చిత్రాల్లో భాషా ప్రత్యేకం. ఈ సినిమా రజనీకాంత్ను శిఖర స్థాయికి చేర్చింది. ఆ తర్వాత వచ్చిన ముత్తు, నరసింహ, రోబో వంటి చిత్రాలు ఆయన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాయి. ముఖ్యంగా ముత్తు చిత్రం కారణంగా జపాన్లో రజనీకాంత్కు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. ఒక భారతీయ హీరోకి మరో దేశంలో ఇంత భారీ అభిమాన వర్గం ఉండడం అరుదైన విషయం. 75 ఏళ్లు దాటినా రజనీకాంత్ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. జైలర్ చిత్రంతో మరోసారి తన సత్తాను నిరూపించారు. ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీసును షేక్ చేసింది. 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ఈ ఏడాది కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మిశ్రమ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఆయన క్రేజ్కు నిదర్శనం. రజనీకాంత్ పొందిన అవార్డులు కూడా చాలా ఉన్నాయి. భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. ఒక జాతీయ అవార్డు, 7 తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, నంది, ఫిల్మ్ఫేర్ వంటి అనేక పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో కీలకమైన పడయప్ప చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకుంటూ రజనీ మేనియాను మరోసారి చూపిస్తున్నారు.